హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం మొదలైంది. తెల్లవారుజాము నుంచి మియాపూర్, హైదర్ నగర్, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గ్, దుర్గం చెరువు, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. ఇక కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై ఇప్పటికే వర్షపు నీరు నిలిచిపోయింది. మరోవైపు రాష్ట్రంలో మరో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు, ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే ఛాన్స్ కూడా ఉందని ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించింది. పిడుగులు, భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో చెట్లు, హోర్డింగ్ల వద్ద ఉండొద్దని సూచించింది. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని తెలిపింది. హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం మొదలైంది. తెల్లవారుజాము నుంచి మియాపూర్, హైదర్ నగర్, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గ్, దుర్గం చెరువు, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై ఇప్పటికే వర్షపు నీరు నిలిచిపోయింది. మరోవైపు రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు, ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే ఛాన్స్ ఉందని ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించింది. పిడుగులు, భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో చెట్లు, హోర్డింగ్ల వద్ద ఉండొద్దని సూచించింది. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని తెలిపింది. వేసవి సెలవులు ముగిశాయి. విద్యార్థులంతా తిరిగి బడిబాట పట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు బడుల నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. గత విద్యా సంవత్సరం ఏప్రిల్ 23తో ముగిగా అప్పటి నుంచి వేసవి సెలవులు కొనసాగుతున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలోని విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. ప్రతిరోజు ప్రార్థన పూర్తయ్యాక విద్యార్థులకు యోగా లేదా ధ్యానం నిర్వహించాలని అకాడమిక్ క్యాలెండర్లో ప్రకటించారు. అరగంట పాటు పిల్లలతో కథలు లేదా పత్రికలు చదివించనున్నారు. అలాగే ప్రతి నెల 3వ శనివారం నో బ్యాగ్ డేగా నిర్వహించనున్నారు. ఈసారి మొత్తం 230 రోజుల పాటు తరగతులు జరుగుతాయి. ఇంతవరకు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు అందజేస్తున్నారు. ఈ సరికొత్తగా 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు నోట్ బుక్స్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇంతసేపు రాలేదు. తెలంగాణలో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. గడ్డం వివేక్ వెంకటస్వామికి మైనింగ్, న్యాయ, కార్మిక, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, ఇక వాకటి శ్రీహరికి పశుసంవర్ధక శాఖ, క్రీడా రంగాల శాఖలు కేటాయించారు. ఈ మేరకు శాఖలను కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులను అధికారికంగా విడుదల చేసింది.
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా 3 రోజులుగా అధిష్టానం పెద్దలతో చర్చలు జరిపారు. అయితే తన పార్టీ పెద్దలతో మంత్రివర్గ విస్తరణ అంశంపైన చర్చలు జరపలేదని, కేవలం కర్ణాటకలో కులగణన అంశంపై చర్చించినట్లుగా సీఎం స్పష్టం చేశారు. బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణ ముగిసింది. ఆయన పీసీ ఘోష్ కమిషన్ సుమారు 50 నిమిషాల పాటు విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించింది. 115వ సాక్షిగా ఆయన విచారించింది. విచారణ ముగిసిన అనంతరం కేసీఆర్ అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ బీఆర్కే భవన్ నుంచి కారులో బయలుదేరి వెళ్లారు. ఇక ఆయన వెంట హరీష్ రావు కూడా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇన్నాళ్ళు అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇటీవలే మాజీ మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావును సైతం విచారించారు. మేడిగడ్డ బ్యారేజీ, కుంగడం, అన్నారం, సింధిల బ్యారేజీలకు సిపిజీ నేపథ్యంలో గత ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్తో ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. ఇక అప్పటి నుంచి బ్యారేజ్ల నిర్మాణ ఇంజనీర్లు, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, నీటిపారుదల, ఆర్థిక శాఖల అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించడం, వారి నుంచి అఫిడవిట్లు తీసుకుని క్రాస్ ఎగ్జామినేషన్ సైతం పూర్తి చేసింది. తాజాగా కేసీఆర్ ను విచారించింది. ప్రశ్నలన్నిటి కూడా ఆయన సమాధానాలు చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన వెంట ఒకవైపు హరీష్ రావు, సంతోష్ కుమార్, అదేవిధంగా ఇటు శాసన మండలిలో పార్టీ పక్ష నేత ఒకవైపు మధుసూదనాచారి, మాజీ హోంమంత్రి పాటు ఆయన విచారణను ఎదుర్కొన్నారు. ఆయన పోయే ముందు 2 కలర్ బుక్లు ఆయన తీసుకెళ్లడం జరిగింది. వాటిని ప్రశ్నలన్నిటి కూడా ఆయన సమాధానాలు చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన వెంట ఒకవైపు హరీష్ రావు, సంతోష్ కుమార్, అదేవిధంగా ఇటు శాసన మండలిలో పార్టీ పక్ష నేత ఒకవైపు మధుసూదనాచారి, మాజీ హోంమంత్రి పాటు ఆయన విచారణను ఎదుర్కొన్నారు. ఆయన పోయే ముందు 2 కలర్ బుక్లు ఆయన తీసుకెళ్లడం జరిగింది. వాటిని ప్రశ్నలన్నిటి కూడా ఆయన సమాధానాలు చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన వెంట ఒకవైపు హరీష్ రావు, సంతోష్ కుమార్, అదేవిధంగా ఇటు శాసన మండలిలో పార్టీ పక్ష నేత ఒకవైపు మధుసూదనాచారి, మాజీ హోంమంత్రి పాటు ఆయన విచారణను ఎదుర్కొన్నారు. ఆయన పోయే ముందు 2 కలర్ బుక్లు ఆయన తీసుకెళ్లడం జరిగింది. వాటిని ప్రశ్నలన్నిటి కూడా ఆయన సమాధానాలు చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన వెంట ఒకవైపు హరీష్ రావు, సంతోష్ కుమార్, అదేవిధంగా ఇటు శాసన మండలిలో పార్టీ పక్ష నేత ఒకవైపు 50 నిమిషాల పాటు జరిగిన కాళేశ్వరం కమిషన్ విచారణలో కేసీఆర్ను ఆనకట్టల నిర్మాణ నిర్ణయం ఎవరిదని కమిషన్ అడిగినట్టుగా తెలుస్తుంది. ఇక దీంతో కాళేశ్వరం రీ ఇంజనీరింగ్ గురించి పీసీ ఘోష్కు కేసీఆర్ వివరించారు. ఆనకట్టల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం ఉందా అని కమిషన్ అడగ్గా కేబినెట్, ప్రభుత్వ ఆమోదంతోనే ఆనకట్టల నిర్మాణం జరిగిందని కేసీఆర్ చెప్పినట్టుగా సమాచారం. ఇక వ్యాస్కోస్ సిఫార్సుల ప్రకారమే నిర్మాణం జరిగిందని, నిర్మాణాలకు అన్ని అనుమతులు తీసుకున్నామని కమిషన్కు వివరించారని తెలుస్తోంది. కాళేశ్వరం కార్పొరేషన్ గురించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆరా తీయగా కొత్త రాష్ట్రంలో నిధులను దృష్టిలో ఉంచుకుని కార్పొరేషన్ ఏర్పాటు చేశామని, కాళేశ్వరం వేగంగా పూర్తి చేసేందుకే కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. బ్యారేజ్లో నీటి నిల్వ గురించి కేసీఆర్ను కమిషన్ అడగ్గా ఎంత నీరు నిల్వ చేయాలనేది ఇంజనీర్లు చూసుకుంటారని, బ్యారేజ్ల నిర్మాణ స్థలం ఎంపిక, మార్పు సాంకేతిక పరమైన అంశమని వివరించినట్టుగా సమాచారం. నీటి లభ్యత దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం చేపట్టినట్టుగా కేసీఆర్ కమిషన్కు తెలిపారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని అంశాలతో ఉన్న పుస్తకాన్ని కమిషన్కు అందించారు కేసీఆర్.
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక చిల్లర నాయకుడు అంటూ నిప్పులు జరిగారు. తెలంగాణలో ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయని మండిపడ్డారు. రేవంత్ గురువునే కేసీఆర్ తరిమేశారు. ఇక రేవంత్ ఎంత అంటూ కౌంటర్ అటాక్ చేశారు. కేసీఆర్ ఎలాంటి తప్పు చేయలేదని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ చరిత్ర కేసీఆర్ ను ఇవాళ పిలిచి అది కూడా ఇరిగేషన్ గురించి మాట్లాడటము అంటే ఇది హనుమంతుడి ముందు కుప్పిగంతులు లాంటివి. ఎందుకంటే కేసీఆర్ గారికి ఉన్నంత క్షుణ్ణమైన అవగాహన, వాగులు, వంకలు, నదులు, చెరువులు, వీటి గురించి ఇరిగేషన్ రంగం గురించి కేసీఆర్ కు ఉన్నంత అవగాహన బహుశా భారతదేశంలోనే ఈరోజు సమకాలీన రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడికి కూడా ఉండదు. మరి అట్లాంటిది కేసీఆర్ గారిని పిలిచి లేదు అడుగుతామంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులే అవుతుంది. ముమ్మాటికి నిజాలు అల్టిమేట్ గా తేల్తాయి. ధర్మము న్యాయమే గెలుస్తుంది. అల్టిమేట్ గా కేసీఆర్ గారి పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో తెలంగాణను సాధించిన నాయకుడిగా, తెలంగాణను సస్యశ్యామలం చేసిన నాయకుడిగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది కేసీఆర్ గారు. తెలంగాణ చరిత్ర కేసీఆర్ ను ఇవాళ పిలిచి అది కూడా ఇరిగేషన్ గురించి మాట్లాడటము అంటే ఇది హనుమంతుడి ముందు కుప్పిగంతులు లాంటివి. ఎందుకంటే కేసీఆర్ గారికి ఉన్నంత క్షుణ్ణమైన అవగాహన, వాగులు, వంకలు, నదులు, చెరువులు, వీటి గురించి ఇరిగేషన్ రంగం గురించి కేసీఆర్ కు ఉన్నంత అవగాహన బహుశా భారతదేశంలోనే ఈరోజు సమకాలీన రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడికి కూడా ఉండదు. మరి అట్లాంటిది కేసీఆర్ గారిని పిలిచి లేదు అడుగుతామంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులే అవుతుంది. ముమ్మాటికి నిజాలు అల్టిమేట్ గా తేల్తాయి. ధర్మము న్యాయమే గెలుస్తుంది. అల్టిమేట్ గా కేసీఆర్ గారి పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో తెలంగాణను సాధించిన నాయకుడిగా, తెలంగాణను సస్యశ్యామలం చేసిన నాయకుడిగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది కేసీఆర్ గారు. తెలంగాణ చరిత్ర కేసీఆర్ ను ఇవాళ పిలిచి అది కూడా ఇరిగేషన్ గురించి కాళేశ్వరంపై కాంగ్రెస్ వాళ్ళే ఏదో కుట్ర చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడ కట్టినా గొప్ప పురస్కారం దక్కిదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇరిగేషన్పై కేసీఆర్ కు ఉన్న అవగాహన ఎవరికి లేదన్న కేటీఆర్ 4 ఏళ్లలో కాళేశ్వరం పూర్తి చేసి 40 లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందించామని గుర్తు చేశారు. ఆయన చిల్లర పని చేసి బ్యాగులు మోసి జైల్లో పడ్డాడు కాబట్టి మా వాళ్ళని కూడా కొంతమంది జైల్లో పెట్టాలనేది ఆయన వికృతమైన ఆలోచన తప్ప ఇంకోటి కానే కాదు. నేను చెప్పేదల్లా ఒకటే, అబద్ధం నిజం నిలకడ మీద తెలుస్తుంది. నిజం కడప దాటే లోపల అబద్ధం అంగిలాగేసుకుని ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు కొన్ని రోజులు కాళేశ్వరం అని, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని, కొన్ని రోజులు ఫార్ములా అని ఏదైతే డ్రామాలు రేవంత్ రెడ్డి ఆడుతా ఉన్నాడో, ఆయన ప్రభుత్వం ఆడుతా ఉందో, ఇవన్నీ కూడా కేవలం ప్రజల దృష్టి మళ్లించడానికి చేస్తున్న చిల్లర ప్రయత్నం. 420 హామీలు 6 గ్యారంటీలు అమలు చేయలేని ముఖ్యమంత్రి, చివరికి మంత్రివర్గ విస్తరణ చేయలేని ముఖ్యమంత్రి, చివరికి మంత్రివర్గ విస్తరణ చేసిన పోర్ట్ఫోలియోలు కూడా కేటాయించుకోలేని ఒక అసమర్థ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్ ఆయన ఫెయిల్యూర్ ని కప్పిపుచ్చుకోవడానికి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నాడు. అంతకంటే చేసేదేం లేదు. బ్రహ్మాండంగా తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణం చేసి వరిధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ ను, హర్యానాను దాటిపోయి తెలంగాణ అనే కరువు పాలిత ప్రాంతాన్ని ఇవాళ భారతదేశంలో అగ్రభాగాన్ని నిలబెట్టినందుకు కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తారా? లేదా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును 4 ఏళ్లలో ప్రజాస్వామ్య భారతదేశంలో కట్టినందుకు మీరు నోటీసులు ఇస్తారా? దేనికి ఇస్తారు కేసీఆర్ కు నోటీసులు? అన్ని చర్చలు కూడా ఇవాళ కమిషన్ ముందు జరుగుతాయి. ఎన్ని ప్రశ్నలు అడిగినా వాటికి సమాధానాలు సమర్థవంతంగా మేము చెప్తాము. ఇప్పటికే హరీష్ రావు గారి ప్రజెంటేషన్ తోనే కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ప్రజలకు కూడా మొత్తం వాస్తవాలు అర్థమైపోయినాయి. వాడు కొత్తగా చెప్పడానికి కానీ మరి అడగడానికి కానీ వాస్తవంగా ఏం లేదు. కానీ సాంకేతికంగా పిలవాలి కాబట్టి పిలిచడం నేను అనుకుంటాను. తెలంగాణలో రేవంత్ పాలనపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల పంచాయతీలు కొనరెళ్లుతున్నాయన్నారు హరీష్ రావు. నిధులు లేక గ్రామాల్లో పారిశుద్ధ్యం కుంటుపడిందన్నారు. నెల నిధులు విడుదల చేయకుండా నిర్వహణను గాలికి వదిలివేయడంతో గ్రామాలు మురికి కూపాలుగా మారాయన్నారు. చెరుకు ట్రాక్టర్లలో డీజిల్ పోయడానికి కూడా డబ్బు లేని పరిస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్లు పక్కన పెడితే ఉన్న పనులు కూడా చేయడం లేదని హరీష్ రావు ఆరోపించారు. అవసరమైన నిధులు విడుదల చేయడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంచాయతీలకు నెల 275 కోట్ల రూపాయల జీపీ నిధులు విడుదల చేశామని గుర్తు చేశారు హరీష్ రావు. ఇప్పటికైనా కళ్లు తెరిచి వెంటనే నిధులు విడుదల చేయాలని, పాడైపోతున్న గ్రామ పంచాయతీ వ్యవస్థను తిరిగి గాడిన పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేశారు. తాను ఉన్నంత వరకు కాంగ్రెస్ లోకి కేసీఆర్ కుటుంబానికి ఎంట్రీ లేదన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు తెలంగాణకు శత్రువులని చెప్పారు. ఇక కాళేశ్వరం గురించి 2 రోజుల్లో ప్రెస్ మీట్ పెడతానన్నారు. కాళేశ్వరానికి సంబంధించి డాక్యుమెంటరీ బయటపెడతామని సీఎం తెలిపారు. అటు మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీలో ఎలాంటి చర్చ జరగలేదన్న ముఖ్యమంత్రి కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపైన ఎలాంటి చర్చ జరగలేదని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ, కర్ణాటకలో జరిగిన కులగణనపై చర్చ జరిగిందన్నారు. తెలంగాణకు సంబంధించి కేంద్రంలో అడ్డుపడుతున్నది కిషన్ రెడ్డి అని అన్నారు. ఒక్క ప్రాజెక్టుకు కిషన్ రెడ్డి నిధులు సాధించలేదని కిషన్ రెడ్డి కేసీఆర్ ఒకటేనని చెప్పుకొచ్చారు. తన బర్త్డే పార్టీ వివాదంపై ఫోక్ సింగర్ మంగ్లీ క్లారిటీ ఇచ్చారు. ఫ్యామిలీ ఫంక్షన్ అని, తల్లిదండ్రులు కూడా ఉన్నారని చెప్పింది. లిక్కర్ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసింది నిజమేనన్న మంగ్లీ పర్మిషన్ తీసుకోవాలనే అవగాహన తనకు లేదని చెప్పుకొచ్చింది. ఇక పార్టీలో ఎలాంటి డ్రగ్స్ దొరకలేదన్న మంగ్లీ ఆధారాలు లేని అభియోగాలు మోపొద్దని కోరింది. పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని మంగ్లీ వెల్లడించారు. నమస్కారం. నిన్న ఏదైతే నా బర్త్డే పార్టీ జరిగిందో ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆ రిసార్ట్ లో మా అమ్మ నాన్నల కోరిక మేరకు మా అమ్మ నాన్నలతో కలిసి, మా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది. అక్కడ మా అమ్మ నాన్నలు, మా అమ్మ నాన్న ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది. అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది, సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది. సో సౌండ్ సిస్టమ్ కి, లిక్కర్ కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు, ఐడియా కూడా లేదు. అది అనుకోకుండా సడన్ గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ. సో అందుకు నాకు అవగాహన లేదు, లేకుంటే నేను డెఫినెట్లీ తీసుకునేదాన్ని. నాకు అసలు గైడెన్స్ లేదు. ఎవరైనా గైడ్ చేసినా కూడా నేను పర్మిషన్ తీసుకునేదాన్ని. లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చెయ్యను కదా. సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు, తెలియకుండా ఇది జరిగిపోయింది. అండ్ అక్కడ లోకల్ లిక్కర్ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు, మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు, అక్కడ దొరకలేదు కూడా. అందరికీ నమస్కారం. ఇంట్లో పార్టీ లాగా, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆ రిసార్ట్ లో మా అమ్మ నాన్నల కోరిక మేరకు మా అమ్మ నాన్నలతో కలిసి, మా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది. అక్కడ మా అమ్మ నాన్నలు, మా అమ్మ నాన్న ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది. అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది, సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది. సో సౌండ్ సిస్టమ్ కి, లిక్కర్ కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు, ఐడియా కూడా లేదు. అది అనుకోకుండా సడన్ గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ. సో అందుకు నాకు అవగాహన లేదు, లేకుంటే నేను డెఫినెట్లీ తీసుకునేదాన్ని. నాకు అసలు గైడెన్స్ లేదు. ఎవరైనా గైడ్ చేసినా కూడా నేను పర్మిషన్ తీసుకునేదాన్ని. లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చెయ్యను కదా. సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు, తెలియకుండా ఇది జరిగిపోయింది. అండ్ అక్కడ లోకల్ లిక్కర్ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు, మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు, అక్కడ దొరకలేదు కూడా. ములుగు జిల్లా ఇంచర్లలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు మంత్రులు పొంగులేటి, సీతక్క పంపిణీ చేశారు. 10 ఏళ్ల బీఆర్సీ పాలనలో పేదవారికి న్యాయం జరగలేదన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పటికీ పేదల అభివృద్ధి కోసం ప్రజాప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. మొదటి విడతగా రాష్ట్రంలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు అందుతాయన్నారు. కూడు గూడు గుడ్డ, మనకు ఫస్ట్ మరి ఒంటి నిండా బట్ట ఉండాలి, తినడానికి తిండి ఉండాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి. ఇది ప్రతి ఒక్క మనిషికి కావాల్సినటువంటి అవసరాలు. కానీ మీరు చూస్తే ఆ రోజు వైఎస్ఆర్ గారు కూడా పెద్ద ఎత్తున ఇల్లులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పొంగులేటి సీనన్న గారు పెద్ద ఎత్తున మరి మన గవర్నమెంట్ వచ్చిన 1 year లోనే దాదాపుగా 4.5 లక్షల మందికి రాష్ట్రంలో ఇల్లులు ఇవ్వడం జరుగుతుంది. మన నియోజకవర్గానికి చూస్తే తెలంగాణ వచ్చిన కొత్తలో మరి ఆ రోజు ఏమన్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్, ఇగో 70 ఇల్లు ఎందుకు కట్టుకుని మనం 6 లక్షల రూపాయలతో
ఇల్లులు ఇస్తా ఉంటే 1,00,000 రూపాయలతో ఇల్లులు ఎందుకయ్యా, మేము డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం, డబ్బా ఇల్లు ఎందుకని అన్నారు. ఆ రోజు పాపం కొంతమంది ఓ 10 బస్తాలకి సిమెంట్ తీసుకున్నారు, ఓ 10,000 ఎత్తుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అరే కేసీఆర్ డబుల్ బెడ్ అంటే 1000 శాంక్షన్ చేస్తే 500 ఇల్లులు కూడా కట్టలే. 500 ఇల్లులు కూడా ఎక్కడెక్కడ బిల్లులు ఇవ్వకుండా అవి కూడా అట్లనే. రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నా పట్టించుకునే స్థితిలో కూటమి ప్రభుత్వం లేదన్నారు ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్. పొదిలి పొగాకు బోర్డును దర్శించిన అనంతరం ఆయన హాట్ కామెంట్స్ చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇటీవల 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదన్నారు. మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నారు. గతేడాది రైతు భరోసా ఎగ్గొట్టారన్నారు. మోడీ ఇచ్చారు, చంద్రబాబు ఎగ్గొట్టారని జగన్ విమర్శించారు. రాష్ట్రంలో ఈ రోజు రైతులు పడతా ఉన్న అవస్థలు ఎలా ఉన్నాయి అంటే, రాష్ట్రంలో రైతుని ఇవాళ పట్టించుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేని కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులు మన రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు ఈ సీజన్ లోనే ఈ జిల్లాలోనే ఇక్కడే 2 ఆత్మహత్యలు చేసుకున్న సన్నివేశం మధ్య పర్చూరులో ఒక రైతు చనిపోయాడు. గడిచిన శుక్రవారం కొండేపిలో మరొక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గిట్టుబాటు ధరలు లేక రైతులు పడతా ఉన్న అగసాట్లను ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా. ఒక్క సంవత్సర కాలంలో రైతు ఎలా దిగజారిపోయాడు అని చెప్పడానికి నిదర్శనం ఈ రోజు రాష్ట్రంలో ఈ జిల్లాలో జరిగిన రైతు ఆత్మహత్యలు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గత ఏడాది రైతు భరోసా కింద మోడీ గారు ఇచ్చే 6,000 కాక మరో 20,000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తానని చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. గత సంవత్సరం రైతులకు ఇవ్వాల్సిన 20,000 రూపాయలు ఎగరగొట్టేశాడు. ఈ సంవత్సరం కూడా జూన్ 10వ తారీఖున మోడీ గారు ఇవ్వాల్సింది ఇచ్చేసింది, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సింది మాత్రం ఎగరగొట్టిన పరిస్థితుల మధ్య ఈ రోజు రాష్ట్రంలో వ్యవసాయం జరుగుతా ఉంది. రైతు పరిస్థితి అధ్వానంగా. సమయానికే సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే సాంప్రదాయాన్ని గత ప్రభుత్వం అంటే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉండేది. ఏ సీజన్ ముగిసేలోగా ఆ సీజన్ లో జరిగిన నష్టాన్ని ఆ సీజన్ ముగిసేలోగానే మరుసటి సీజన్ వచ్చేలోగానే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ కింద సహాయం అందేది. ఈ రోజు ఆ ప్రక్రియను గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య ఈ రోజు వ్యవసాయం జరుగుతా ఉంది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం నామవరం గ్రామస్తులతో హోంమంత్రి అనిత ముఖాముఖి నిర్వహించారు. గ్రామస్తులకు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు మంత్రి. చిన్నారులకు చాక్లెట్లు ఇచ్చి ముచ్చటించారు మంత్రి. స్వయంగా మంత్రి ప్రజలతో మమేకవడంతో ఆనందం వ్యక్తం చేశారు నామవరం గ్రామస్తులు. చెక్ చేసుకోండి, అక్కడ సిఎస్టీతో కూడా మాట్లాడి క్లియర్ చేసుకోండి ఒకసారి. జగన్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్న మంత్రి అనిత, ఎన్డీఏ ప్రభుత్వంలో గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. భవిష్యత్తు తరాల కోసం చంద్రబాబు ఆలోచిస్తున్నారని వెల్లడించారు ఆమె. స్టీల్ ప్లాంట్ రాకతో పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు రానున్నాయన్నారు. సాగునీరు, త్రాగునీరు సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాలంలోని ఇంతకు ముందు మీరు అన్నట్టుగానే పెన్షన్ 3,000 నుంచి 4,000 డైరెక్ట్ గా పెంచాం, కానీ 100 రూపాయలు 200 రూపాయలు పెంచుతామని చెప్పలే. చాలా మంది ఇప్పుడు చదువుకున్న పిల్లలకి అమ్మకి 100 డబ్బులు పడాలి. నాకు తెలిసి ఈ రోజు రేపట్లోనే మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది డబ్బులు కూడా మీ అకౌంట్లో పడిపోతాయి. ఈ రోజు రేపట్లోనే పడతాయి. గౌరవ లోకేష్ గారు ప్రత్యేకంగా చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ప్రైవేట్ స్కూల్లో చదివించినా గవర్నమెంట్ స్కూల్లో చదివించినా కూడా డబ్బులు ఇస్తానన్నారు. ఆగస్టు నెల అయ్యేసరికి మీకు అప్పుడు మాట ఇచ్చాం, బస్సుల్లో ఫ్రీ బస్సు అని చెప్పి బస్సుల్లో కూడా ఛార్జీలు లేకుండానే ఆడవాళ్ళు వెళ్ళి తిరిగి రావచ్చు. సో ఇవన్నీ కూడా ఒకటి చేస్తున్నాం. మొన్నే క్యాబినెట్ లో కూడా మీరందరూ దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారు, మీకు ఈ రోడ్లు డ్రైన్లు ఇవి కాదు, మీ అందరికీ కావాల్సింది మీకు ఒక ఇల్లు కావాలి, అంతే కదా. మీకు ఒక ఇంటి జాగా కావాలి, ఒక ఇల్లు కావాలి. ఆ ఇంటి జాగాకి కూడా ఇలాంటి మన పల్లె ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి 3 సెంట్లు ఇవ్వటానికి, టౌన్లో ఉన్న వాళ్ళకి 2 సెంట్లు ఇవ్వటానికి క్యాబినెట్ అప్రూవల్ అయింది. క్యాబినెట్ అప్రూవల్ అంటే అది శాసనం చేసినట్టే. దానికి ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ల్యాండ్ ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలన్న దాని మీద ఆల్రెడీ సర్వే జరుగుతుంది.